రే లేరా రే రే లేరా రే లేరా రే అన్నా ఏయ్ ఏయ్ నేనేంటి ఎక్కడున్నా? నువ్వు తాగి పడిపోతే మా వాడే తీసుకొచ్చాడు. థ్యాంక్స్ అన్న, నమ్మిన వాళ్ళకి కంటే నువ్వే చాలా బెటర్ అన్న. ఏమైందా? మోసపోయా ఇచ్చిన టైం కూడా అయిపోయింది. ఇక నువ్వేవో కానీ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నాకు ఎలాగో 4 రోజులు టైం ఉన్నాయి. ఎక్కువ ఎలాగన్నా కట్టేస్తున్నా. 4 రోజులు టైం అన్నా. ఏమైంది? అప్పుల వాళ్ళు అన్న. ఎంత ఉంది అప్పు? ఎందుకులేండి అన్న, నేను చూసుకుంటా. లేదు, నన్ను ఒక అన్న అనుకో, చెప్పు ఎంత ఉంది? 20,000 అన్న. అంతే కదా, కట్టేద్దాం. ఏం బాధపడు, ఇక్కడే ఉంది నీ బాధలన్నీ చిన్న గిఫ్ట్ ఉంది. ఒక నుంచి ఇక్కడే ఉంది ఉన్న దేశం. నువ్వు ఇక్కడే ఉంది, మనోడు అంతా చూసుకుంటాడు. ఓకేనా? నీకేం ఇబ్బంది ఉండదు, నువ్వు ఇక్కడే ఉంది. ఓకే, థ్యాంక్స్ అన్న, నా కోసం ఇంత చేస్తున్నావు. నీకోసం ఏం చేయాలి చెప్పు. నాకు చిన్న హెల్ప్ కావాలి, చేస్తా. అప్పుడు నీతో పాటు వాడు వచ్చాడు కదా, అని కొట్టాలి. కొట్టగలవా? అవునన్నా, నాకు కూడా వాడి మీద కోపం ఉంది. ఎలా అయినా వాడిని కొట్టాలి. డైరెక్ట్గా వాడిని మనం ఏం చేయలేము. కొట్టాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా వాడు కడించలేకపోవద్దన్న. ఇలాంటి వాళ్ళు అయితే వాడిని ఏం చేయలేవు. బయట వాళ్ళని పిలిపిద్దాం. స్నేహంతో మొదలై శత్రుత్వంగా మారిన కథల నమ్మకమే నరికిన రోజున గుండెల్లో రాసుకున్న శాపంగా అడుగులు ప్రతి ఒక్కటి గాయమై, నీడలు ప్రతి ఒక్కటి ద్రోహమై, అతుకుల జీవితమై, రక్తపు సాక్ష్యమై, రక్తం చెమట కట్టిన జాడలు ఉండే మంట తగిలిన నా